ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. రాష్ట్రంలో ప్రభుత్వం మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయడం కోసం ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తూ ఉంది. పప్పు బెల్లాల్లాగా ఈ మెడికల్ కాలేజీలని అమ్మడం కోసం ఈ ప్రభుత్వం రెడీ అవ్వడంతో జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద పోరాటం చేయడానికి రెడీ అయ్యారు. ముఖ్యంగా రాష్ట్రంలో నూతన ప్రభుత్వ వైద్య కళాశాలను బేరం పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారికి 50 ఎకరాలకు పైగా ఒక్కొక్క కాలేజీల్లో విస్తీర్ణాలు ఇచ్చేసి కాలేజీలను నిర్మించడం కోసం ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు రెడీ అయ్యారు. అప్పట్లో తొలి దశలో 4 కళాశాలను ప్రైవేట్ పరం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు రెడీ అయ్యారు. రెండో దశలో మిగతా 6 ప్రభుత్వ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి రెడీ అయినారు. సగం మెడికల్ సీట్లు అమ్ముకోవడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి ఈ ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. వైద్య సేవలకు రోగుల నుంచి డబ్బులను వసూలు చేస్తారు ఈ ప్రైవేట్ పరం చేస్తే. ఈ స్కాముల వెనుక ఆమోద ముద్ర వేయడం కోసం ప్రభుత్వ పెద్దల హస్తం ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. పేద బడుగు బలహీన వర్గాల ప్రజల పరిరక్షణ, వారి విద్య వైద్యం గాలికి వదిలేస్తున్న ఈ ప్రభుత్వం పేదలకు ఆరోగ్యం, విద్యార్థులకు విద్య దూరం చేయడం కోసం ఈ ప్రభుత్వం రెడీ అయ్యింది. ముఖ్యంగా పులివెందుల ప్రభుత్వ నూతన వైద్య కళాశాల వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 48 ఎకరాల్లో 500 కోట్లతో అప్పట్లో నిర్మించింది. బోధన ఆసుపత్రి కూడా నిర్మాణం చేపట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ముఖ్యంగా ఈ ప్రభుత్వ పెద్ద అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కాలేజీలని ప్రైవేటు పరం చేసేయాలి అనే ఉద్దేశంతో ముందుకెళ్తూ ఉండటంతో ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు పరం చేయకూడదు అని చేస్తే తిరిగి మేము అధికారంలోకి వస్తే మరలా వాటిని ప్రభుత్వ పరం చేస్తామంటూ జగన్మోహన్ రెడ్డి గారు హుకుం జారీ చేశారు. ముఖ్యంగా దీనిని అందరము కూడా వ్యతిరేకించాలి. జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద పోరాడుతూనే ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయినటువంటి చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు విసిరిన సవాల్ మేరకు నర్సీపట్నం వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం నుంచి నర్సీపట్నం మెడికల్ కాలేజీల వద్ద కొరకు ఆయన వెళ్ళే సమయంలో అనేక మంది అభిమానులు, ప్రజలు ఆయనకు వినతి పత్రాలు ఇస్తూ లక్షలాది మంది ప్రజలు ఆయన చేస్తున్న ఈ ఉద్యమానికి మద్దతు పలికారు. మనం చిత్రంలో కూడా చూడొచ్చు. ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయకూడదు, చేస్తే మేము ఒప్పుకోమంటూ జడి వానలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడుతూ ఆయనకు అడుగడుగున ఘనస్వాగతం పలికారు. రాష్ట్రంలో ఇప్పటికే ప్రజలకు అనేక ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు వైద్య విద్యం ప్రభుత్వం కనుక ఉచితంగా అందించకపోతే ఈ ప్రైవేటు వారు పీల్చి పిప్పి చేస్తారు. కాబట్టి మరొక ముఖ్య విషయం ఏం చెప్తా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరొక అవకాశాన్ని కోల్పోయింది. భారతదేశంలో ప్రతి ఏటా 10,000 మంది వైద్యులను అందించే అవకాశాన్ని కోల్పోతూ ఉంది. భారతదేశానికి సేవ చేసే అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోల్పోతూ ఉంది. 10,000 మంది వైద్యులు కనుక ఒక సంవత్సరానికి ఈ 17 మెడికల్ కాలేజీల ద్వారా బయటికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రాష్ట్రానికి ఎంత మంచి పేరు వస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీల పైన పోరుకు అందరం మద్దతు నిలవాలి. ఈయనకు మద్దతుగా ముఖ్యంగా నర్సీపట్నంలో వచ్చిన ప్రజలను, నాయకులను, అభిమానులను చూస్తేనే తెలుస్తూ ఉంది. ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి వెంటే ఉన్నారు. ప్రభుత్వం కనుక ఈ విషయాన్ని వెనక్కి తీసుకోకపోతే దీని మీద ప్రజలందరూ ముక్త కంఠంతో ఎదురుదాడికి దిగుతారు. మరి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం ఆపేస్తారా లేదా అనేది రాబోయే రోజుల్లో చూడాలి.